హలో ఫ్రెండ్స్, రోజులాగే ఈరోజు కూడా మనము ఇంగ్లీష్ స్టోరీ చదువుతూ దాంట్లో ఉన్నటువంటి విశేషాలని గ్రహిస్తున్నాం. ఈ షెర్లాక్ హోమ్స్ కథలో తర్వాత భాగంలోకి వద్దాం. మొన్నటి వరకు కొంచెం చదువుకున్నాం కదా, తర్వాత భాగంలోకి. అండ్ ఇట్ ఎండెడ్ బై మై డిస్కవరింగ్ ట్రేసెస్, బట్ వెరీ different ones from those which I had expected. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే డిఫరెంట్ వన్స్ నేను మరి ఆ ట్రేస్ చేసుకుని కనుక్కోవడం జరిగింది. దేర్ హ్యాడ్ బీన్ ఏ మ్యాన్ ఇన్ ద రూమ్. ఆ రూమ్లో ఇంకొక మనిషి కూడా ఎవరో ఉన్నారు, ఒక పురుషుడు. అండ్ హీ హ్యాడ్ క్రాస్డ్ ద లాన్ కమింగ్ ఫ్రమ్ ద రోడ్. ఆ రోడ్ నుంచి వచ్చి ఆ లాన్ మీదుగా అనమాట అతను ఆ రూమ్లో ప్రవేశించాడు, క్రాస్ చేశాడు, నా డౌట్ అని చెప్పి షెర్లాక్ హోమ్స్ అంటున్నాడు వాట్సన్తో. ఐ వాజ్ ఏబుల్ టు అబ్టైన్ 5 వెరీ క్లియర్ ఇంప్రెషన్స్ ఆఫ్ హిస్ ఫుట్ మార్క్స్. ఫుట్ మార్క్స్ అంటే తెలుసు కదా, పాదముద్రలు. ఆ పాదముద్రలకు సంబంధించినవి నేను ఇంప్రెషన్స్ 5 సంపాదించాను నేను అని చెప్పేసి అంటున్నాడు. 1 ఇన్ ద రోడ్ వే ఇట్ సెల్ఫ్. ఆ రోడ్డుకి వెళ్ళేవైపు ఒక పాదముద్ర దొరికింది. అట్ ద పాయింట్ వేర్ ఈ హ్యాడ్ క్లైంబ్డ్ ద లో వాల్. అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న పెట్టగొండ ఎక్కాడు, అక్కడ నేను ఒకటి సంపాదించా, పాదముద్ర ఉంది. 2 ఆన్ ద లాన్. లాన్లో 2 పాదముద్రలు దొరికాయి. అండ్ 2 వెరీ ఫెయింట్ వన్స్ అపాన్ ద స్టెయిన్డ్ బోర్డ్స్ నియర్ ద విండో. విండో దగ్గర ఉన్న ఆ బోర్డు స్టెయిన్డ్ అంటే కాస్త దుమ్ము ధూళి అది పడి ఉంటాం అనమాట. అలాంటి బోర్డు మీద ఒకటి దొరికిందట. అంటే అక్కడ వేర్ హీ హ్యాడ్ ఎంటర్డ్, అక్కడ అతను ఎంటర్ అయ్యాడు. హీ హ్యాడ్ అప్పరెంట్లీ అంటే క్లియర్లీ విజిబుల్ అని, చూడడానికి చాలా స్పష్టంగా కనిపించేది. హీ హ్యాడ్ అప్పరెంట్లీ రష్డ్ అక్రాస్ ద లాన్. ఆ లాన్ నుంచి రష్డ్ అంటే స్పీడ్గా రావటం, స్పీడ్గా వచ్చేసాడు అసలు. ఫర్ హిజ్ టో మార్క్స్. టో మార్క్స్ అంటే ఈ పాదం యొక్క ముందు భాగం అనమాట. ముందు ఆ మార్క్స్ చాలా మచ్ డీపర్, చాలా డీపర్గా ఉన్నాయి. దాన్ హిజ్ హీల్స్. హీల్స్ అంటే వెనక భాగం, పాదం వెనక భాగం. వెనక భాగం కంటే ముందు భాగం పాదం మరి ముద్రలు బలంగా ఉన్నాయట, డీపర్గా ఉన్నాయట. బట్ ఇట్ వాజ్ నాట్ ద మ్యాన్ హూ సర్ప్రైజ్డ్ మీ. ఆ మ్యాన్ కాదు సర్ప్రైజ్ చేసింది నన్ను, ఇట్ వాజ్ హిజ్ కంపానియన్. అతనితో వచ్చిన సహచరుడు ఉన్నాడే, సహచరుడు, అది నన్ను సర్ప్రైజ్ చేసింది అంటున్నాడు. ఏంటో అప్పుడు వాట్సన్ అంటున్నాడు, చూడండి. హిజ్ కంపానియన్. హోమ్స్ పుల్డ్ ఏ లార్జ్ షీట్ ఆఫ్ టిష్యూ పేపర్. హోమ్స్ పుల్డ్ అంటే స్పీడ్గా తీసాడు అనమాట, లాగాడు ఒక షీట్ టిష్యూ పేపర్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్, జేబులోంచి లాగాడు. అండ్ కేర్ఫుల్లీ అన్ఫోల్డెడ్ ఇట్ అపాన్ హిస్ నీ. మోకాల మీద పెట్టుకుని అన్ఫోల్డ్ అంటే విప్పాడు. వాట్ డు యూ మేక్ ఆఫ్ దట్ హీ ఆస్క్డ్. ఏముంది దాంట్లో అంటాం కదా, అట్లా అనమాట. వాట్ డు యూ మేక్ ఆఫ్ దట్ అన్నాడు వాట్సన్. ద పేపర్ వాజ్ కవర్డ్ విత్ ద ట్రేసింగ్స్ ఆఫ్ ద ఫుట్ మార్క్స్ ఆఫ్ సమ్ స్మాల్ యానిమల్. ఒక స్మాల్ యానిమల్ ఫుట్ మార్క్స్ ఇవి, ఒక చిన్న జంతువు ఇవి అని చెప్పేసి అన్నాడు. ఇట్ హ్యాడ్ 5 వెల్ మార్క్డ్ ఫుట్ ప్యాడ్స్. 5 పాదముద్రలు లాంటివి ఫుట్ ప్యాడ్స్ అవి నాకు దొరికాయి. అండ్ ఇండికేషన్ ఆఫ్ లాంగ్ నెయిల్స్. ఆ నెయిల్స్ కూడా ఉన్నాయి చూడండి, గోర్లు, మరి అవి కూడా కనిపించినట్టు చెప్తున్నాడు, గమనించినట్టుగా. అండ్ ద హోల్ ప్రింట్ might be nearly as large as a dessert spoon. మరి ఎంత ఉన్నాయి ఈ పాదముద్రలు? ఆ యానిమల్, చిన్న యానిమల్ అంటే డెసర్ట్ స్పూన్ అంత లార్జ్ ఉన్నాయట. అంటే అది మనం టీ స్పూన్ ఉంటుంది కదా, దానికంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది డెసర్ట్ స్పూన్ అని. ఇంగ్లీష్ డెసర్ట్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ అలాంటివి భోజనం తర్వాత తింటారు. అలాంటి వాటిని డెసర్ట్ అంటారు అనమాట. దాంట్లో వాడే స్పూన్ని డెసర్ట్ స్పూన్ అంటారనమాట.
అది ఈ రోజుకి ఇది చాలు. రేపు ఇంకొంచెం భావంతో ముందుకు వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ముందుకు వెళ్ళటానికి సహకరించండి. థ్యాంక్ యూ.